మావా ఇదైతే పార్ట్ 2. ఇది మేమైతే మీదికైతే ఎక్కుతాను. ఇది అంటే మన వరంగల్ ఉంటుంది కదా, వరంగల్ కోటనా? వరంగల్ కాదు, మొలంగూరు కీలా అంటారు. వరంగల్ ఏంటి? వరంగల్ కీలా లెక్క ఇక్కడ మొలంగూరు కీలా. ఇప్పుడు మీదికైతే ఎక్కుతాను. ఇవి ఇక్కడ నుంచి మొత్తం బండతోనే ఉన్నాయి స్టెప్స్ అన్ని. చిన్న అడ్వెంచర్ ఇదైతే. అడ్వెంచరే కదా, మస్తు. ఇదా ఏంటి అంటే కోనేర్లు ఉంటాయట. ఎన్ని కోనేర్లు? 7 కోనేర్లు ఉంటాయట. మనం కూడా తెలియదు. పిరమిడ్లు ఉంటాయట. పిరమిడ్ కాదు, పిరాంగిలు ఉంటాయట మీద. బండ మీద బండ పెడితే ఇగో బండతో కట్టి మొత్తం. నువ్వు టకటక రాములు మీరు మెల్లగా ఎక్కులి. మరి ఇది గోడ కావచ్చు. ఇగో ఇట్లా మీద ఇక్కడికి వెళ్ళి చూసి ఎట్లున్నా వ్యూ మొత్తం. బండ ఇట్లా బండ ఉన్నది మీద. ఇక్కడ మీద ఏంటంటే పోల్లు ఉన్నాయి. ఇట్లా వాడోటి ఉన్నది. కరెంట్ కూడా ఫిట్టింగ్ అయిందట. ఎట్లా అంటే మన సర్పంచ్ వాళ్ళు వేయించిరటమ్మా. అక్కడ దూర్బాయి కాడ కూడా ఈ రేకుల షెడ్ ఏంటంటే సర్పంచ్ వేయించిందట మొత్తం. ఎందుకంటే ఎట్లా కట్టిరా అని గ్రేట్గా ఇంత పెద్ద బండ్లు ఎట్లా మోసిరు. నాకైతే దమ్మ అవుతుంది. 300 మీటర్లు ఏమి ఉంటుంది అటు. ఇది ఇగో ఈ మెట్లు ఎట్లున్నాయంటే మన తిరుపతి మెట్లు ఎక్కుతాంగా. ఇక దానికన్నా ఇంకా డేంజర్ ఉన్నాయి ఇవి. ఇక అమ్మతోడి ఈ గుట్ట మీద అసలు ఏముంటాయని కూడా తెలియదు మాకు. కోతులు అయితే ఉంటాయి అటు ఇటు. ఇటు ఉన్నాయి మెట్లు అంతటి ఉన్నాయి. ఈ గుట్ట మీద ఏమో దీపం ఉంటాయటమ్మా. చూద్దాం మరి. మళ్ళీ మేము ఎండకు ఎక్కినాం. అసలే మొత్తం దమ్ అవుతుంది నాకైతే 10 మెట్లు ఎక్కుడుతోనే. ఇక గృహాలు చూసిరా వాళ్ళు ఏమున్నాయి చేప కావచ్చు. అమ్మతుడి వాళ్ళ షాపు ఉన్నాయి. షాపు నడువే అమ్మతుడి. ఏది పెద్ద పెద్ద బండలు, పెద్ద బండలున్నాయి. ఫస్ట్ టైం మావా ఇట్లా చూసిరా. మీరు చూడ ఎంత పెద్ద గృహాలు మాత్రం డేంజర్ ఉన్నాయి. ఇటు అసలు వాళ్ళు ఏముంటాయి కూడా తెలియదు. నడు మన లవర్ బాయ్ చూసి ఎట్లా ఎక్కుతాడు. ఈ గోడ అన్నట్టు సపోర్ట్కు. ఇక గోడ చూసిరా నీ కోట ఎట్లుందో. ఇగో దమ్మత్తా నాకైతే. అమ్మా అమ్లా కత్తనవా. ఇక ఇక్కడ హనుమాన్ ఉన్నది మా. ఈ అంటే చెక్కిరో మరి ఎట్లనో తెలియదు. ఇగో ఇక్కడ హనుమాన్ ఉన్నది. ఇగో మనకి ఎంట్రన్స్ ఇదే కోట. లోపలికైతే పోదాం. నాకైతే జల్లు అంటుంది లోపల. అమ్మా ఊరే చెట్లు అడ్డున్నాయి కదా మొత్తం. ఇక్కడ నుంచి ఇక్కడ జాలీలు ఉన్నాయేమో. అంటే ఎవరన్నా కింద పడుతున్నారని ఇక్కడ జాలీలు పెట్టిర్రు. ఇక్కడ మన బండకి హోల్ చేసిర్రు డైరెక్ట్. అమ్మతో డేంజర్ ఉన్నది. ఇట్లా పట్టుకొని ఎక్కాలి. అక్కడ మీకు ఎక్కాలి. ఇంకా అవ్వ మీ నీళ్ళు కూడా తెచ్చుకోలే. నాకైతే దమ్మ అవుతుంది. ఇంక ఇటువంటి అడ్వెంచర్ చేయాలమ్మా చేస్తే. మొత్తం జారుతుంది బండ అనేది. ఇగో అమ్మ ఏమి కుర్రా. మొత్తానికి అయితే ఎక్కినమ్మా. ఇగో ఇక్కడ చిన్న చిన్న ఇట్లా బావిలు తీరు ఉన్నాయి. ఇటేమో రాసి ఉన్నాయి ఉర్దులు. అవి రాసి ఉన్నాయి ఏంటివో. అసలు ఇవేంటి బాయిలు ఇవి? ఏమో బాయిలు తీరు ఉన్నాయి. ఇటువంటి కోనేర్లు కావచ్చు ఇవి కదా. 7 కోనేర్లు ఉంటాయి అన్నాడు. కింద ఒక అన్నని అడుగుతా నేను. నాకైతే ఒక్కడైతే అవపడ్డది. ఇక మిగతా అవపిత్తలేవు ఇవి. అంటే ఎందుకంటే ఒక కాకతీయ రాజులు అనేవి కట్టిరట. మొత్తం బండలతోని కొన్ని కూలినాయి ఇక్కడ. నాకు మాత్రం దమ్ము ఎట్లా వస్తుంది అంటే ఘోరం వస్తుంది నాకు.
సరే కాదు ఏంటిది పిరాంగా పిరంగి కూడా ఉందా పిరాంగి ఉన్నానే పోతానమ్మా నేను దానికోసం ఇది ఎక్కడ ఉన్నా అట పిరాంగి చూడాలి. ఇగో కొన్ని ఊళ్ళని మొత్తం బండలతోనే కట్టిరు వెనకట్టి ఇవన్నీ. ఎక్కడ ఒకసారి ఆ వీడియో చూడు యూట్యూబ్లో మళ్ళీ చూడు ఇంకున్నది కదా తవ్వా. ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం ఈ చుట్టుపక్కల ఊర్లు మొత్తం అవుపిస్తాయి, ప్రతి ఒక్కటి అవుపిస్తుంది. నేను మీకు చూపిస్తా గుట్ట కొంచెం కొసపోయి. అమ్మా కొంచెం నీడు ఉన్నది ఇక్కడ. ఇక్కడ లేదు లాస్ట్ ఇది. ఇంకా మీకెక్కాలి గట్టెక్కాలి కదా మనం. ఇంకా చూడు మా మొత్తం అవుపిస్తాయి. అమ్మా అది కావచ్చు నూనె. ఈడ ఆయిల్ ఉంటుంది అట, ఈడ ఆయిల్ పోసి మా ఈడ దీపాలు ఉంటాయట. ముస్లింకి ఏమైనా కోరిక తీరితే ఇక్కడికి వచ్చి దీపం పెడతారు. ముస్లిమ్స్ వాళ్ళకి ఏంటంటే కోరికలు తీరితే ఏంటంటే ఇక్కడికి వచ్చి దీపం పెడతారట. ఓన్లీ సాటర్డే అక్కడ ఉన్నాయి. అమ్మ ఇక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి. అదేంటి బల్ల ఆ బండలలో వచ్చింది ఏంటి. ఎక్కడ ఉంటుంది పిరాంగి. మేము అక్కడ నుంచి వచ్చినాం. ఉడు కావచ్చు ఉడు బండ కిందకి దిగిపోతాను అది. అమ్మ చూడే ఘోరం ఉన్నది మా ఇటు మాతో డేంజర్ వేసి. పిరాంగి వెళ్ళే గల్ల కావచ్చు ఉన్నది. సరే చూడు ఇప్పుడు మేము అక్కడికి పోవాలి. శుక్రవారం రోజు పెడతారు. ఏంటిది దీపమా? దగ్గరకు వెళ్ళి పెట్టు. అమ్మా ఇగో ఇక్కడ ఆయిల్ ఉన్నది చూడు మా. ఇగో ఇక్కడనే దీపం పెట్టేది. ఇగో ఇలా ఆయిల్ కూడా ఉన్నది. ఇంకో ఇదొకటి. ఇగో ఇలా ఆయిల్ లేదు. ఇగో ఇక్కడి నుంచి చూసుకోరు ఒక్కసారి వ్యూ ఎట్లున్నదో మొత్తం అవుపిస్తాను. మేము అక్కడ కింద ఉన్నాం, అక్కడికి అక్కడ నుంచి ఎక్కినాం. ఇగో ఇటు చెరువులు ఇటన్నీ గుద్ద అలా ఉన్నది. నీ అమ్మ అది ఎక్కడనే చూడు పిరాంగి గట్టు కావచ్చు కదా. 7 కోనేర్లు ఉంటాయి అన్నాడు మామ. ఇవి అవే కావచ్చు గుంటలు. దాన్ని అవిటి కోసమే తిరుగుతానా. అమ్మతో ఏడ దొరుకుతులు అవి. దస్సు అబ్బా దమ్మ అవుతుందిరా. ఎటు మనం గిట్టు పోలే, ఒక గట్టు పోలే మనం. అంటే అక్కనే ఉంటుంది కావచ్చు పిరాంగి. ఉన్నది తోవా. అమ్మా అయ్యో గృహాలు చూసిరా. అయ్యో గృహాలు దాంట్లో ఏం పండేది తెలియదు పొక్కలల్లా. పైన ఒక ప్రపంచం అంతా రాదు. వస్తాను ఒక 10 నిమిషాలు, ఒక్క 10 minutes. ఇక బండలకే చెట్లు మొలిచినాయి. నీ అవ డైరెక్ట్ మొత్తం ఆకంత ఎండిపోతాను ఎండాకాలంగా. ఏమో నీళ్ళు లేని నుంచి ఆడితే అన్నాడుగా ఆయన. ఈ గుట్ట మీదకి వెళ్ళి నీళ్ళు కారితే అన్నాడు అన్న. ఓరి అవి మళ్ళీ దిగాలి కదా మనం. అక్కడికి అయినా కదా మనం. ఇప్పుడు ఇక్కడ గిట్టు ఉన్నదా తోవా గట్టు. నీ అవ్వ పిరాంగిడి ఉంటుంది. అక్కడికి ఉన్న తోవ మరి. అది మనం ఎక్కిన తోవనా దిగిన తోవనా? దిగా చాలంగా. చెప్పులు జారదాని ఇవి గుర్రాలు కూడా ఎక్కేందుకు తవ్వున్నదట. ఎక్కను అంటే వచ్చేటప్పుడు కనబడ్డాయి ఇట్లా ఇట్లా ఏంటి చెక్కినట్టు కనబడ్డాయి. అవే కావచ్చు మరి ఎక్కినాయి. ఏడున్నది ఏడ పిరాంగి.
ఇది అదేనా మరి ఒక్క నిమిషం వీడియోలో గిల్లకెళ్ళే కదా మనం చూసింది ఇది అక్కడికి పోతుంది కాదు నూనె పెట్టలేదు అది దీపం అక్కడికి పోతుంది అది ఏది ఇది కదా నీ అవ్వ జల్లు అంట నాకైతే కింద ఇంతకుముందు అయితే పోయింది నీ అప్పుడు ఇది దిగేతో కావచ్చు చూడు ఇదేంటి బుర్జు కావచ్చు ఇది బుర్జు కావచ్చు మా నీ అవ్వ ఇది అక్కడికి ఉన్నది కాదే బండలు ఏది మనం దీనికి ఎక్కలే మన వీడియోలో ఇట్లనే విండి ఆయన ఎక్కనే ఎంట్రీ అని ఇగో ఇట్లా బండలతో కూడా కట్టిరు వెనకట ఇగో రాజులు ఇగో బండ సపోర్ట్ పెట్టి గృహాలు మాత్రం మామూలు లేవు దీంట్లో ఏం ఉండదు తెలియదు ఓ బండకే పొక్కున్నాయి ఇక ఉంటే ఈయనే ఉండాల్సింది ఈడ కూడా లేదు కదా పిరమిడ్ ఏడు ఉన్నది అది ఇంకెక్కున్నా అక్కడ కూడా ఉంది అది ఎక్కేది అవు మనం గట్లకెళ్ళి ఎక్కినావా మరి చూడు దీని కింద గృహ ఉంటుంది అదే మన బోర్డు ఉంటుంది దిగే బోర్డు గిటువో సరిగ్గా చూడ్డా నువ్వు అటు ఎక్కుతావా ఇటు ఎక్కుతావా అన్నాం మనం నిజంగానే ఇలాగే దిగచ్చు మనం ఏడుంది బుర్జు చూద్దాం ఇగో గిట్ల ఎక్కి గట్ల పోయినాం మనం ఇంకా వేరే వీడియోలు చూద్దామా దిగచ్చు కాదు మనం ఇట్లా దిగచ్చు ఇగో